ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బోపేట గ్రామంలో ఉన్నాము. అయితే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి బాధితులు వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే నల్ల కనెక్షన్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంటే జీవకోటికి నీరే ప్రాణాధారం కాబట్టి అసలు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు లేకుండా చాలా అవస్థపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళకు నల్ల కనెక్షన్ వచ్చే విధంగా చర్య తీసుకోవాలని ఇప్పుడు 18 న్యూస్ తరపున కోరుతున్నాం. మాది బహుపేటు. అయితే మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఏ అధికారి కానీ, ఏ సర్పంచ్ కానీ, ఏ ఎంపీటీసీ కానీ అడిగినప్పుడు చెప్పినా కానీ మాకు వాటర్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తలేరు అని అడిగితే ఇక అత్తయ్య ఆగతాయి, ఒక వారం ఆగు, ఒక 15 రోజులు ఆగు, నెల ఆగు అనుకుంటా సందేశించి జరుపుతున్నారు. 20 years అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటుంది. అది ఎందుకు ఇస్తలేరో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇంటి పన్ను కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, ఇవన్నీ కట్టంగా కూడా మాకు నల్ల ఇస్తలేరు. అన్ని ఉన్నాయి. ఏ అధికారి రాలేదు మా దగ్గరికి. మేమే సర్పంచ్ దగ్గరికి పోతున్నాం, ఎంపీటీసీ దగ్గరికి పోతున్నాం, పోయినా కానీ పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు బోపేట ఎంత అభివృద్ధి చెందుతుంది కదా, మరి ఎందుకోసం అని అసలు మీ నల్ల కనెక్షన్ మా ఒక్క ఇంటికే లేదు, ఈ ఏరియాలో, ఈ ఊర్లోనే లేదు. ఇక్కడ ఒక 10 మంది తీసుకుంటే మీకు ఇస్తామమ్మా, అంతసేపు ఇయ్యమని అన్నారు. సర్పంచ్ని అడిగినాం, వార్డు నంబర్ని అడిగినాం, అందరిని అడిగినా కూడా ఇయ్యమని అంటారు. మేము అన్నిటి కరెక్ట్ గా కట్టుకుంటాను. మాది ఇల్లు సొంతం ఇల్లేనా, ఏమన్నా కిరాయి ఇల్లు ఏం కాదు. 25 ఏళ్ళ వాటికి ఇట్లా చేసుకుంటాను. అన్ని ఉన్నాయి. మేము నీళ్లు కూడా కొనుకొచ్చుకున్న తాగుతున్నా, రక్తం అడిపినట్టు అడుపుతాను నీళ్ళను. లక్ష్మీకేశ్వర నుంచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాను, దూరం ఉన్నది. మేము ఇల్లు కట్టి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళే నీళ్లు, మాకు నీళ్లు లేవు, ఏమి లేవు. మా భర్త ఉంటేనే నాకు నీళ్లు, లేకుండా మేము రక్తం అడిపినట్టు అడుపుతాను. వాన ఎప్పుడు కొట్టాలి, మేము ఎప్పుడు పట్టుకోవాలని చూస్తాను. మాకు నీళ్ళతోటి బాగా ఇబ్బంది ఉంది, మాకు నీళ్లు కావాలి. సర్పంచ్ దగ్గరికి పోయినాం, వార్డు నంబర్ దగ్గరికి పోయినాం, అందరికి పోయి కూడా దండం పెట్టినాం, కాలు మొక్కినాం. అది మాని అన్న దగ్గరికి పోయినా, ఆయన దగ్గర కూడా కాలు మొక్కిన, బతిలాడినా, అందరు బతిలాడినా. నేను అడగలేదని కాదు. లక్ష్మీకేశ్వరు 2 కిలోమీటర్లు. అక్కడికి వీళ్ళందరూ 25 సంవత్సరాలు తెచ్చుకుంటాను. నీళ్ళకి బాగా ఇబ్బంది ఉంది, మాకు కొనుక్కొచ్చుకుంటాను. కావాల్సి ఉంటే దూలం సీన దగ్గరనే కొనుక్కున్నాం మేము. నీళ్లు కూడా బాగా బాధ ఉంది, మాకు నీళ్లు కావాలి. మాకు నల్ల కలెక్షన్ కావాలంటే 10 మంది సంతకాలు కావాలంట. 10 మంది సంతకాలు ఎందుకు, మాకు అది అర్థం అయితే లేదు. మాకు నీళ్లు కావాలి. అడిగినాం, పైపు ఓంగ కూడా అడిగినాం, నల్ల పైపు ఓంగ నీళ్లు కావాలి అన్నా అని అందరు బతిలాడినాం. మేము ఈ ఊళ్ళో ఉంటాను, ఓట్లు ఎత్తాను, ఓటు కొరకు అత్తురు, అట్టప్పుడు ఇటు ముఖాన్ని అత్తలేరు. అప్పుడు కాళ్ళ ఏళ్ళ పడతారు, అమ్మ ఓటేయని. సరే అమ్మ నా జిమ్మదారు అంటారు. ఏ సర్పంచ్ చేసిన ఎవరు వచ్చినా మేము వేస్తాం అమ్మా, నువ్వు ఓటేయమ్మా, మేము నల్లు ఇప్పిస్తాం అన్నారు. 25 ఏళ్ళ బట్టి మాకు ఇచ్చడం మీదనే ఉన్నది, ఇంకా ఈ వరకు లేదు. మా భర్త మాకు లొల్లి అయినా కూడా నీళ్ళు మడతెత్తడం, బిందెలు అన్ని ఎత్తేసుకుంటాను. నీళ్ళతోటి గంత ఇబ్బంది అవుతుంది. ఆయన ఒక వారం రోజులు నన్ను పనిపోతే మాకు గోస అవుతుంది. రక్తం అమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నాం. బట్టల గోస, నీళ్ళ గోస, అన్నిటి గోస. నీళ్ళ కాడికి ఒకసారి లొల్లి కూడా అయింది మాకు. అంత లొల్లి అయింది, బాగా బాధ అవుతుంది. మరి అవి నీళ్లు మాకు కావాలి. మీకు ఎట్లనే మీకు దయచేసి పుణ్యం ఉంటుంది, నాకు నీళ్లు కావాలి. అక్కడ రోడ్ నుంచి ఎక్కడ నుంచి అట్లే పైప్ లైన్ ఇక్కడ నుంచే పోయింది, కానీ మీ ఇల్లు కూడా దగ్గరనే ఉన్నది, అయినా కానీ ఇస్తలేరు. సరే అమ్మ, మీ ప్రధాన డిమాండ్ ఏంటిది మరి? మాకేం చెప్తలేరు. మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్ళతో బాధ. మా ఒక్కిళ్ళే నీళ్ళు. 20 ఏళ్ళ బట్టి ఇల్లు పన్ను కూడా కడతాన్నా. ఇల్లు పన్ను కట్టినా కూడా మాకు నల్లు ఎందుకు ఇస్తలేరు. ఓట్ల గురించి అత్తూరు, మాకు నీళ్లు కావాలి. మరి ఎందుకు వరకు మాకు ఓట్ల గురించి రావాలి, నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, మాకు అది అర్థం అయితే లేదు. మాకు నీళ్లు కావాలి, ఖచ్చితంగా మాకు నీళ్లు కావాలి. మేము కోరుకుంటాను, మిమ్మల్ని బతిలాడుతాను, దయచేసి మాకు నీళ్లు కావాలి.
కింద పెట్టి ఫస్ట్ ఇట్లా పోసుకుంటున్నా కుండీలలో నీకేం తెలుసు